संपूर्ण आरोग्यश्वर्य ध्यान कनकस्तु ध्यापर दिवसमनोवांचारवसितस्तु अग्निवस्त्य भव आदित्यतेजो भव सुखिमा भव ब्रह्मरायुर्भव हायराय भव सेवद्मस्येतुलंदेवक्षसरे ओम शतमानं भवति हितायुक्तश्चितेन्द्रिये आयुष्येवेन्द्रिये प्रजनिष्ठते अग्निप्रसाद प्रसिद्धिरस्तु तथा
అడిషనల్ కలెక్టర్ వాళ్ళేమని చెప్పండి. సరే, ఓకే, థ్యాంక్ యూ. పట్టణంలో మరియు పరిసర ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా సుఖశాంతాలతో ఉండాలని 1952 నుంచి శ్రీ లోకమాత పోచమ్మ తల్లి ఉత్సవాలు ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగా ఈ యొక్క 61 సంవత్సరం 11వ తారీఖు నుండి ప్రారంభమై 14వ తారీఖు వరకు ముగింపు అవుతుంది. ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా మనం శుభ కార్యక్రమం చేయాలంటే పోచమ్మ తల్లిని దర్శించుకున్నాకనే మిగతా కార్యక్రమాలను చేస్తాం. అదేవిధంగా లోక కళ్యాణార్థంగా భాగంగా అందరు కుటుంబాలు ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలనే ఈ యొక్క పోచమ్మ తల్లి ఉత్సవాలు చేయడం జరుగుతుంది. కావున ప్రజల సహకారంతో ఆనాటికెళ్ళి నేటి వరకు ఈ దేవాలయం అభివృద్ధి చెందింది. దానిలో భాగంగా ఈ యొక్క ఉత్సవాలు ప్రారంభించడం జరుగుతుంది. ఈరోజు కార్యక్రమంలో కరపత్రాన్ని ఆవిష్కరించిన గౌరవులు ఆడియో నరసింహమూర్తి గారికి పోచమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ 4 రోజులు జరిగే కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు పొందవలసిందిగా కోరుతా ఉన్నాం. లోకమాత పోచమ్మ తల్లి ఆలయ నిర్వహణ కమిటీకి ఈ పోస్టర్ ఆవిష్కరణ కోసం నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇందాక వారు అన్నట్టు అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్టే. ఎందుకంటే ప్రకృతే అమ్మ ప్రకృతి కాబట్టి మనమందరం కూడా ప్రకృతిలో బిడ్డలం కాబట్టి ఆ తల్లి ఎప్పుడు మనల్ని తన కరుణా కటాక్ష వీక్షణాలతో కాపాడుతూ ఉంటుంది. కాబట్టి అదే నమ్మకంతో జగిత్యాల ప్రజలందరూ కూడా ఈ అమ్మవారి దయతో ఇంతకాలం 61 సంవత్సరాల క్రితం ఏ ఇబ్బంది జరిగిందో జరగకుండా 61 సంవత్సరాల తర్వాత కూడా ఇన్ని సంవత్సరాలు సుభిక్షంగా ఉన్నందుకు, సుఖంగా ఉన్నందుకు అమ్మవారికి సర్వదా మనం కృతజ్ఞులై ఉండాలి. అందుకే నిత్యం అమ్మవారిని సేవించిన వారందరికీ కూడా అనేక క్షేమాలు, లాభాలు కలుగుతాయి. కాబట్టి జగిత్యాల ప్రజలందరూ కూడా ఈ నమ్మకాన్ని అలా పాటిస్తున్నందుకు జగిత్యాల ప్రజలందరికీ కూడా మా ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అట్లాగే కమిటీ వారికి కూడా ఇంత కష్ట నష్టాల కోర్చి నిర్వహణ చేస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ